చేయలేరు అని ఈవిడేమైనా రీసెర్చ్ చేసిందా? అంతకు మించి గవర్నమెంట్ తరఫున రాయటానికి ఇక్కడ కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. గవర్నమెంట్ సర్వెంట్స్కి ప్రవర్తన నియమావళి అంటాం. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రలోభాలు ప్రలేపాలు వాళ్ళ మైండ్కి ఏదొస్తే అది ఇలా మీడియాలో పెట్టడం తప్పు. అది కోడ్ ఆఫ్ కండక్ట్ వ్యతిరేకం. ఇదంతా ఐడెంటిటీ క్రైసిస్ కోసం చాలా మంది సివిల్ సర్వెంట్స్ పెద్ద పెద్ద ఇష్యూస్లో, పాలసీ ఇష్యూస్లో పబ్లిక్గా వచ్చి కామెంట్ చేయడం అనేది దురదృష్టకరం. రెండో అంశం, ఆవిడ చేసిన ఈ ట్వీట్ అందరి మీద, దివ్యాంగుల మీద, సమాజం మీద ఎటువంటి ప్రభావం చూపింది? ఒకటి, ఆల్రెడీ దివ్యాంగులు సమాజంలో వివక్షకు గురవుతున్నారు. ఆవిడ ట్వీట్ అనేది వివక్షాపూరితంగా దివ్యాంగ సమాజాన్ని అవమానపరిచే విధంగా, దివ్యాంగ సమాజాన్ని కాదు సమాజం మొత్తానికి ఆవిడ యొక్క హితవు చెప్తుంది, దివ్యాంగులను దూరంగా పెట్టమని. నేను సీఎం గారిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు సీఎం అయిన తర్వాత మొట్టమొదటి అపాయింట్మెంట్ ఆర్డర్ ఒక దివ్యాంగురాలను పిలిచి ఇచ్చారు. మీరు సీఎం అయిన తర్వాత మొట్టమొదటి అపాయింట్మెంట్ ఆర్డర్ ఒక ఫిజికలీ ఛాలెంజ్డ్ అమ్మాయికి ఇచ్చారు. సార్, ఆ అమ్మాయి ఎఫిషియెంటా కాదా, మీరు ఏమనుకుని ఇచ్చారో, మీ ప్రభుత్వం తరఫున ఆవిడ చెప్పే మాటకి అర్థం ఏంటో మాకు ఆన్సర్ కావాలి. సార్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆవిడ ఇలాంటి చెప్పేటప్పుడు ప్రభుత్వం తరఫున చెప్తుందా ఆవిడ తరఫున చెప్తుందా తెలియాలి. రెండోది, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 2016లో చట్టం వచ్చింది. ఆ చట్ట ప్రకారం డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళ గురించి ఇటువంటివి రాయటం, ఇటువంటివి చేపటం నేరం. ఆవిడ పైన ఐటీ యాక్ట్ కింద, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 కింద, కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ సివిల్ సర్వీసెస్ కింద డిఓపిటి వాళ్ళు చూస్తారు. ఇది దానికి మించి చీఫ్ సెక్రటరీ గారు ఖచ్చితంగా ఏ విధానంతో ఆవిడ ఇలా రాసిందో ఆవిడ పరిశీలించాలి, మేమందరం కోరుతున్నాం. రెండోది, డిజేబుల్డ్ వాళ్ళు ఫిజికల్గా ఫిట్గా ఉండరు, వాళ్ళు టైరింగ్ అవర్స్ పని చేయలేరు, కూర్చొని చేసే పని వాళ్ళకి ఇవ్వచ్చని మళ్ళీ ఇంకొక ట్వీట్ పెట్టారు ఆవిడ. నిన్న పొద్దున్నుంచి ఎవరు క్వశ్చన్స్ అడుగుతున్నా ఆన్సర్లు చెప్తూ ఆవిడ సమర్థించుకుంటున్నారు. నేను మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. జైపాల్ రెడ్డి గారు అందరికీ తెలుసు, ఆయన 2 కాళ్ళు లేవు, నడవలేరు, కానీ ఆయన సౌత్ ఇండియా నుంచి బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు వచ్చింది. 5 సార్లు లోక్సభకి, 2 సార్లు రాజ్యసభకి. ఆయన చెయ్యని మినిస్ట్రీస్ లేవు. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్, ఇది అది అని కాదు. ఆయన కింద ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్స్ నడిపించాడు. ముందు నడిపించిన ఆయన చాలా దగ్గరలో ఆయన స్మారకం ఉంది, ఇక్కడ స్మృతివనం ఉంది, స్ఫూర్తి స్థలం అని చెప్పి. ఇంత దగ్గరలో ఇది పెట్టుకున్నాం, ఇలాంటి మాటలు ఎలా మాట్లాడుతుంది? ఇది ఫస్ట్ అండ్ క్వశ్చన్ అనమాట. సార్, సీఎం గారు, జైపాల్ రెడ్డి గారు మీ గురువు గారు, మీకు ఆదర్శం అని చాలాసార్లు చెప్తారు. అలాంటి వ్యక్తి ఉన్న ఈ రాష్ట్రంలో ఇలాంటి పోకళ్ళు, ఇలాంటి మాటలు మేము భరించాలా? అసలు మేము ఇక్కడ బతికే ఉండాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? నా క్వశ్చన్. ఇది అందరి మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? రెండోది, ఇంకొక మాట మాట్లాడింది, అసలు డిజేబుల్డ్ వాళ్ళకి కోటా అవసరమా, డిఫరెంట్ లేబుల్డ్ వాళ్ళకి కోటా అవసరమా? నేను అంటాను, ఎవ్వరూ డిఫరెంట్ లేబుల్డ్ కింద ఉద్యోగాలు తెచ్చుకోవట్లేదు. చాలా మందికి విషయం తెలియదు. దాదాపు సమానంగా మార్కులు వస్తాయి మాకు కూడా. నేను కావాలంటే యూపీఎస్సీ మార్క్ షీట్స్ మీకు చూపిస్తాను. మిగతా కేటగిరీస్ కంటే ఎక్కువ మార్కులు వస్తాయి. రీజన్ ఏంటంటే డిజబిలిటీ, మీకు ఏదైనా లోపం ఉంటే యూపీఎస్సీకి ముందే చెప్పాలి, చెప్పకపోతే అది నేరం. నువ్వు చూడలేకపోయినా, రాయలేకపోయినా, నడవలేకపోయినా ముందే చెప్పాలి. దాన్ని బట్టి చాలా మంది డిజేబుల్డ్ అభ్యర్థుల దగ్గరకు వస్తారు. మేము డిజేబుల్డ్ అని చెప్పుకోవడం మాకు ఇష్టం లేదని నేను అంటా. తర్వాత మెడికల్ టెస్ట్లు తెలుసుద్ది, ముందే మనం చెప్పాలి, చెప్పకపోతే నేరం అవుద్ది, దాన్ని బట్టి మనం చూస్తారు మనల్ని అని చెప్తాను. పూజా కేట్కర్ అని ఒక అమ్మాయి కేసు పట్టుకుని, అక్కడ అమ్మాయి డిజేబుల్డ్ కాదు, అమ్మాయి సర్టిఫికెట్ తీసుకున్న అమ్మాయి డిజేబుల్డ్ కాదు, సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ళు డిజేబుల్డ్ కాదు, సర్టిఫికెట్ ఇచ్చిన యూపీఎస్సీ వాళ్ళు డిజేబుల్డ్ కాదు. మొత్తం ఆ ఎపిసోడ్ని డిజేబుల్డ్, డిఫరెంట్ లేబుల్ సమాజం మీద రుద్దేసి అందరికీ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ప్రీమియర్ పోస్టులు, అసలు ఐఏఎస్ ఐపీఎస్ ప్రీమియర్ పోస్టులు ఇవిడికి ఎవరు చెప్పారు? యూపీఎస్సీ చెప్పిందా? సివిల్ సర్వీసెస్ సర్వెంట్స్ అంటే సేవ, దే ఆర్ నాట్ సివిల్ మాస్టర్స్. మీరు సేవ చేయడానికి ఉన్నారు, పబ్లిక్ సర్వీస్. ఎవరైతే వల్నరబుల్ సెక్షన్స్ ఉంటారో వాళ్ళకి వెల్ఫేర్ చేయడానికి ఉన్నారు, వాళ్ళ మీద కామెంట్లు చేయడానికి లేరు. సోషల్ మీడియా హ్యాండిల్స్ యూపీఎస్సీ, డిఓపిటి, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ వీళ్ళకి ఎందుకు అలౌ చేస్తున్నారు? ఎనానిమిటీ ఇస్ అ వర్చ్యూ ఇన్ సివిల్ సర్వీసెస్. ఎనానిమిటీ అంటే గోప్యత అనేది. మనం ఏం చేసినా
మనం పర్సన్స్ బిహైండ్ ద కర్టన్, ఫేసెస్ బిహైండ్ ద కర్టన్, వెనకాల ఉండి ప్రజల్ని నడిపించాలి. అదే బ్యూరోక్రసీ. ఏమీ చేయకుండా ఏ సమాజానికి స్టేట్మెంట్ల రూపంలో పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ ట్విట్టర్లో లక్షల మంది చూసారండి. ఇంత అవమానానికి గురైంది దివ్యాంగ సమాజం ఈరోజు. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఎవరో ఒకరు ఖచ్చితంగా దీనికి చీఫ్ సెక్రటరీ, స్టేట్లో ఐఏఎస్ ఆఫీసర్స్కి హెడ్ చీఫ్ సెక్రటరీ, గవర్నమెంట్కి హెడ్ సీఎం గారు సిఎస్ గారు. మీరు రిక్వెస్ట్ చేస్తున్నాం, మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నాం. దీని మీద మీరు చర్యలు తీసుకోవాలి. అంతేకాదు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఎంపతి అంటే మాకు సింపతి వద్దు, మాకు స్పెషల్ కన్సెషన్స్ వద్దు, మేము మీ దగ్గర నుంచి ఏమీ అడగలేదు, కానీ ఇలాంటి కామెంట్స్ చేయొద్దు. ఎన్నో కష్టాలు కోర్చి ఎన్నో పోరాటాలు చేసి చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదువుకున్నాం. మీకు తెలుసా? స్మితా సబర్వాల్ వాళ్ళ ఫాదర్ ఐఏఎస్, వాళ్ళ హస్బెండ్ ఐపీఎస్, ఆవిడకి అన్ని ఫెసిలిటీస్ ఉండి సివిల్స్ పాస్ అయింది. నేను ఈరోజు క్వశ్చన్ చేస్తున్నాను ఓపెన్గా. ఈరోజు నేను జాబ్ ఎప్పుడో రిజైన్ చేసేసాను, 167 ర్యాంక్ కొట్టి. అవును, ఈరోజు అడుగుతున్నాను, రిజైన్ చేసి రమ్మనండి, ఇద్దరు సివిల్స్ రాద్దాం. నేను డిఫరెంట్ లేబుల్ కేటగిరీయా, ఆమెకన్నా ఎక్కువ మార్క్స్ నాకు వస్తాయా ప్రూవ్ చేసి చూపిస్తాను. లెట్ హర్ కమ్ అండ్ రైట్ ద ఎగ్జామ్. నేను నా దాకెందుకండి, నా దగ్గర చాలా మంది స్టూడెంట్స్, చూడలేని స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళతో కూర్చోబెట్టామని పరీక్ష రాపిస్తాను, రాయమని చూద్దాం. వాళ్ళ ఎబిలిటీస్ ఏంటో వాళ్ళతో కూర్చుని అడ్మినిస్ట్రేషన్ చేయమని చూద్దాం. ఇక్కడ స్టీఫెన్ హాకింగ్ 2000 పనిచేస్తాయి. ఆయన ప్రపంచంలోనే అతి పెద్ద సైంటిస్ట్. సుధా చంద్రన్ కాల్ లేకపోయినా డాన్సర్. వాళ్ళని మీరు సైంటిస్ట్ డాన్సర్లా చూస్తారా? డిజేబుల్ పర్సన్ లాగా చూస్తారా? సభ్య సమాజానికి మీరు ఇచ్చే మొత్తం లెసన్ మెసేజ్ ఇదేనా అండి? 24 గంటలైంది ఆమె ట్వీట్ పెట్టి, ఇంతవరకు ఆమె ట్వీట్ విత్డ్రా చేసుకోకపోగా ఇంకా రీట్వీట్ చేస్తూనే దానికి సంబంధించి కౌంటర్లు ఇస్తూనే ఉంది. ఇది ఎంతవరకు న్యాయం? అపోజిషన్ పార్టీస్, మీడియాతో ఉన్న మేజర్ థింగ్ ఏంటంటే, పెద్ద క్వశ్చన్ అడిగేది, ఎవరన్నా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొంచెం బాగుంటే వ్యూస్ కోసం వాళ్ళే ఇంటర్వ్యూస్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి సోషల్ మీడియా ఫాలోయింగ్, వాళ్ళు చేసే ఏ కామెంట్ అయినా ప్రభావం ఎవరిపైన పడుతుంది? సమాజం మీద పడుతుంది. అపోజిషన్ పార్టీస్, మీడియా, రూలింగ్ పార్టీ, బ్యూరోక్రసీ అందరూ దీని గురించి ఆలోచించాలి. మీరు మా కోసం ఏం చేస్తున్నారు, ఏమి ఇస్తున్నారు అనేది. సో ఐఏఎస్లు కావాలంటే అందగత్తలు, ఐపీఎస్లు కావాలంటే మాత్రం జిమ్ ట్రైనర్ సరిపోతారా? ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. మెంటల్ ఫిట్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఏమీ లేకుండా సివిల్స్ దాకా కొట్టిన దివ్యాంగులు చాలా చాలా గొప్పవాళ్ళు. జెన్యూన్ గా ఉన్న డిజబిలిటీ పీపుల్ మీద ఇలాంటి కామెంట్స్ చేయటం, ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం తప్పు. రేపు ఎవరైనా వీళ్ళకి ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగాలు ఇస్తారా? ఈ స్టేట్మెంట్స్ చదివి ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగాలు వస్తాయా? అంత సహానుభూతి లేకుండా వీళ్ళు ఎలా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు? చాలా ఇంపార్టెంట్. సిస్టంలో ఏమైనా ప్రాబ్లం ఉంటే సిస్టంలో ఉంది, కరెక్ట్ చేసుకోమని చెప్పాలి. ప్రభుత్వంలో ఉంటూ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వటం పెద్ద నేరం. కోడ్ ఆఫ్ కండక్ట్కి వ్యతిరేకం కూడా, కంప్లీట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనమాట. చీఫ్ సెక్రటరీకి చాలా పవర్స్ ఉన్నాయి. ఆవిడకి షోకాజ్ నోటీస్ ఇవ్వచ్చు, దీని మీద ఆవిడ అడగొచ్చు. కేసీఆర్ గారి హయాంలో 10 సంవత్సరాల పాటు ఈవిడ సీఎంఓలో పనిచేశారు. ఇదేనా ఆవిడ నేర్చుకుంది అడ్మినిస్ట్రేషన్ గురించి? సీఎం దగ్గర దాదాపు 10 years సీఎంఓలో పనిచేశారు. సిస్టంలో తప్పునంటే సిస్టమ్ ఎలా కరెక్ట్ చేయాలో చూడాలి. ఆవిడకి ఫిజికల్ డిజబిలిటీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మెంటల్గా మాత్రం ఆవిడ అప్సెట్ అయినారు నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇలాంటి స్టేట్మెంట్స్ మెంటల్గా అప్సెట్ అయిన వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు. వాడికి అంత చులకన స్టేట్మెంట్స్ అవసరమా? అది నా క్వశ్చన్. అండ్ తెలంగాణలో, ఆంధ్రలో, ఇండియాలో డిఫరెంట్ ఏబుల్డ్ వాళ్ళు ఉండొద్దా అని చెప్పండి, స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళు ఉండొద్దా అని చెప్పండి, వెళ్ళిపోతాం. లేదా మీరు అసలు వద్దు, ప్లేటోలకు థింకర్ చెప్పాడనమాట, ఇలాంటి వాళ్ళు బరువు అని చెప్పి. ఈవిడ కూడా బరువు అవుతున్నారేమో. లేదు, వద్దు, అసలు మొత్తానికి ఎంత చేస్తామంటే చెప్పేసేయండి. ఈవిడ లాంటి వాళ్ళకి సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ, వెల్ఫేర్ మినిస్ట్రీ ఇస్తే చంపేస్తామో నా డౌట్. అసలు డిజేబుల్ వాళ్ళు బతకనిస్తారా డౌట్. ఈవిడ చేసిన కామెంట్ గురించి నేను మాట్లాడలా, అసలు ఇది నేను లెక్క చేయాల్సిన అవసరం లేదు. కానీ దాన్ని ఎంతమంది, కొన్ని లక్షల మంది ఆ కామెంట్ చదివారు, కొన్ని లక్షల మంది దానికి రెస్పాండ్ అయ్యారు. ఎంతమందికి ఏం చెప్తారు? ఎవరు ఏ డిజేబుల్డ్ పర్సన్ తను దివ్యాంగుల్లాగా పుట్టాలనుకోరు, కాళ్ళు చేతులు కళ్ళు లేకుండా పుట్టాలనుకోరు. అది దేవుడిచ్చిన వరమో శాపమో. దాన్ని బీట్ చేసి అన్ని ఆర్ట్స్ని బయట పెట్టి మేము పనిచేస్తుంటాం. ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరికి చెప్పుకోం. ఇంతవరకు మీరు గమనించండి, అన్ని వర్గాల వాళ్ళు పోరాడతారు, అన్ని వర్గాల వాళ్ళు ఎంతో కొంత నిరసనకు వస్తారు. తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఎవరన్నా చెప్పండి,
డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళు మాకు ఇది కావాలి అని చెప్పి ధర్నా చేసిన సందర్భం